హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్లు కొంచెం వీక్గానే ఉన్నాయి, నడుస్తున్నాయి. నాస్డాక్ అయితే ఓపెనింగు 3% పైనే, అంటే బిలో 11,000 ఓపెన్ అయింది. ఇంకా కిందకి వెళ్ళింది కూడాను 800 ప్లస్ అట్లా. లాస్ట్ టైం కూడా అంటే శుక్రవారం కదా, శుక్రవారం కూడా 800 ప్లస్ 10,800 ప్లస్కి వెళ్ళి అక్కడి నుంచి రికవర్ అయిపోయింది. చాలా రికవర్ అయింది, దగ్గర 3% పైన రికవర్ అయింది. మళ్ళీ ఈరోజు అలాగే 850 870 లెవెల్స్కి కూడా వచ్చినట్టుంది. మళ్ళీ కొద్దిగా రికవర్ అవుతున్నది. బట్ ఇట్ ఈస్ జస్ట్ ట్రేడింగ్ అరౌండ్ 11,000. మరి డౌ జోన్స్ అయితే అది కూడా దగ్గర 2%, 1.5-2% దగ్గరలో అది ట్రేడ్ అవుతున్నది రెడ్లో, మైనస్లో. యూరోపియన్ మార్కెట్లు ఈరోజు ఈ అమెరికన్ మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత అవి కూడా కొంచెం బాగా స్పీడ్గా తగ్గాయి, కానీ కొంచెం మళ్ళీ రికవర్ అవుతున్నాయి. అంటే తగ్గి రికవర్ అవుతున్నాయే తప్ప పెరగటం లేదు. అంటే ఫ్రెష్ బయింగ్ రావటం లేదు. దాన్ని ఏమంటామంటే మనం రెస్పాన్సివ్ బయింగ్ అంటాం. అంటే సెల్లింగ్ వచ్చినప్పుడు ఆ సెల్లింగ్ని నిరోధించడం, అంటే డిఫెన్సివ్. ఎవరైనా మనల్ని కొట్టడానికి వచ్చినప్పుడు మాత్రం మనం డిఫెండ్ చేసుకుంటాం, డిఫెన్సివ్. అట్లాగే మార్కెట్లో కూడా ఏంటంటే ఇనిషియేటివ్ ట్రేడ్ అని, తర్వాత రెస్పాన్సివ్ ట్రేడ్ అని 2 రకాలుగా ఉంటుంది. ఇనిషియేటివ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొనాలనుకుని గబగబా కొనేయటం, లేదా అమ్మాలనుకుని గబగబా అమ్మేయటం, అది ఇనిషియేటివ్ ట్రేడ్. అలా కాకుండా అది ఒరిజినల్ ట్రేడ్. అలా కాకుండా ఎదుటివాడు కొట్టడానికి వస్తే మనం డిఫెండ్ చేసుకుంటాము, లేకపోతే కామ్గా ఊరుకుంటాము. అట్లాంటి డిఫెన్సివ్ ట్రేడ్ని ఏమంటామంటే రెస్పాన్సివ్ ట్రేడ్ అంటాం. ఆ రెస్పాన్సివ్ ట్రేడ్ అంటే ఏంటంటే పడిపోతుంటే పడకుండా కొంచెం ఆపటం. పడిపోతుంటే కొంచెం భయంకి వెళ్ళారనుకోండి ఆగుతుంది. అలాగే పెరిగిపోతుంది అనుకోండి, పెరగకుండా నిరోధించడం, కొద్దిగా అమ్మి నిరోధించడం, దాన్ని రెస్పాన్సివ్ ట్రేడింగ్ అంటాం. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ గ్లోబల్లీ ఇంక్లూడింగ్ ఇండియా, మరీ తగ్గిపోతుంటే తగ్గకుండా కొంచెం రెస్పాన్సివ్ బయింగ్ చేస్తున్నారు. అలాగే మరీ పెరిగిపోతుంటే పెరగకుండా చేస్తారు కదా, మరీ పెరగకుండా కూడా చేస్తారు కదా. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే తగ్గేటప్పుడు రెస్పాన్సివ్ బయింగ్ చేస్తున్నారు. ఇక్కడ గ్లోబల్గా కూడా అదే కనపడుతున్నది, ఇండియన్ మార్కెట్లో కూడా అదే కనపడుతున్నది. మరీ పడిపోకుండా కొంచెం ట్రై చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. అంటే డెలిబరేట్గానే చేస్తున్నారేమో అని అనిపిస్తున్నది. అంటే ఉంటుంది కదా, కొంతమంది పెద్ద బిగ్ ఆపరేటర్స్ ఉంటారు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్. పర్టికులర్గా ఇండియాలో తీసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఎల్ఐసి అని, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అని, ఇంకా మ్యూచువల్ ఫండ్స్ అని, స్టేట్ రన్ బాడీస్ అవి ఉన్నాయి కదా. అవసరమైతే గవర్నమెంట్కి సపోర్ట్గా నిలుస్తాయి. అంటే గవర్నమెంట్ కావాలనుకుంటే ఏంటంటే ఇది పడకుండా మెయింటైన్ చేయండి అంటే కొంత మెయింటైన్ చేస్తారు. మరీ పెరిగిపోతున్న అదేదో చూడండి అంటే కొద్దిగా సెల్లింగ్ చేసి కొంచెం చల్లబరుస్తారు. అంటే అది ఉంది, దట్ ఈస్ పాసిబుల్. అయితే మార్కెట్లో ఫ్రెష్ బయింగ్ మాత్రం రావటం లేదు. నిఫ్టీ ఇప్పటికి కూడా ఆఫ్ ది ట్రాకే ఉంది, ఇంకా మళ్ళీ ట్రాక్ మీదకి వెళ్ళలేదు. ఈరోజు కొంచెం వెళుతుందేమో అనిపించింది స్టార్టింగు. ఒక ఫస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ బాగానే ఉంది. ఓవరాల్గా ఏంటంటే లాస్ట్ 1 అవర్లో మళ్ళీ పడేశారు. లాస్ట్ 1 అవర్లో మొత్తం ఎట్లా అంటే 70 పాయింట్స్ దాకా ప్లస్లో ఉన్నటువంటి నిఫ్టీ 40 పాయింట్స్, మోర్ దెన్ 40 పాయింట్స్ మైనస్లోకి వెళ్ళిపోయింది. దగ్గర 60 పాయింట్స్ మైనస్లోకి వెళ్ళిపోయింది. ఫైనల్గా రికవర్ అయ్యి ఒక 37-40 పాయింట్స్ రెడ్లో క్లోజ్ అయింది. అంటే పెద్దగా తగ్గిందని అనటానికి లేదు, అంటే ఎక్కువగా పడిపోనవటం లేదు. రెండవది, సెల్లర్స్ కూడా సీరియస్గా లేరు. బయర్స్ ఎలా సీరియస్గా లేరో సెల్లర్స్ కూడా సీరియస్గా లేరు. వాల్యూమ్స్ కూడా అంతంత మాత్రమే, మరీ ఎక్కువ వాల్యూమ్స్ కూడా అవ్వటం లేదు. ఎందుకు సీరియస్గా లేరంటే మేబీ దే ఆర్ అన్సర్టన్ అబౌట్ ద ఫ్యూచర్.
దీన్ని పడేయాలా లేకపోతే పెంచాలా అనే విషయంలో వాళ్ళకి అవగాహన రావటం లేదు. జస్ట్ దే ఆర్ వెయిటింగ్. అయితే ఇది ఇట్లాంటిది నేరో దగ్గర కొద్దిగా తగ్గుతూ కొద్దిగా పెరుగుతూ ఉండటం ఇది కూడా డేంజరస్సే. వెళుతూ అట్లా నడుస్తూ నేరో రేంజ్లో వెళుతూ గబుక్కుని ఒకసారి బ్రేక్ ఇస్తుంది, బ్రేక్అవుట్ అయిపోతుంది పైకో కిందకో. ప్రస్తుతానికి వాలటైలిటీ ఇండెక్స్ కూడా అదే, అంటే మార్కెట్లు పెరుగుతుంటేనేమో వాలటైలిటీ ఇండెక్స్ కొంచెం తగ్గుతున్నది, మళ్ళీ మార్కెట్ తగ్గుతుంటే మళ్ళీ వాలటైలిటీ ఇండెక్స్ పెరిగిపోతున్నది. అట్లా ఈ విధంగా వాలటైలిటీ ఇండెక్స్ కూడా 22% రేంజ్లో ఉంది, అంటే కంఫర్టబుల్ రేంజ్లో మాత్రం లేదు. తర్వాత ఈ ఐపీఓస్ ఒకటి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు హ్యాపీయెస్ట్ మైండ్ టెక్నాలజీస్ అయిపోయింది కదండి. రూట్ మొబైల్ ఒకటి రేపటి మొదలవుతున్నది. ఇంకా దాని గురించి డీటెయిల్స్ నేను చెప్పడం లేదులేండి, మీకు ఎక్కడ పడితే అక్కడ ఉంది కదా. రూట్ మొబైల్ రేపటి నుంచి అనుకుంటాను, 9th నుంచి. అది కూడా దానికి కూడా ప్రీమియం ఉన్నదని మార్కెట్ వర్గాలు భోగట్ట. ఇప్పుడు హ్యాపీయెస్ట్ మైండ్ టెక్నాలజీకి బాగానే సబ్స్క్రైబ్ చేశారు, జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి. అందులో ఈ మధ్యన లాస్ట్ 3 monthsలో మార్కెట్లు పెరిగాయి కదా, బయంట్గా ఉంది, జూబిలెంట్ మూడ్లో ఉన్నారు. మరి ఈ మధ్యకాలంలో లాస్ట్ మార్చి ఏప్రిల్ మేలో కొనుక్కున్న వాళ్ళకైతే ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. న్యూ ఇన్వెస్టర్స్ చాలామంది ఎంటర్ అయ్యారు లక్షల్లో. అందువల్ల ఏంటంటే ఇది కూడా సబ్స్క్రైబ్ బాగానే అవుతుంది, రేపటిది కూడా అవుతుంది, దానికి కూడా ప్రీమియం ఉంది అని అంటున్నారు. అది కూడా ఏంటంటే కొటేషన్ వచ్చేటప్పటికి ట్రేడ్ అయ్యే నాటికి అన్నీ బాగుంటే సజావుగా ఉంటే దానిలో కూడా ప్రీమియం వస్తుంది బాగానే. గ్రే మార్కెట్లో ప్రీమియం నడుస్తున్నది. దట్ ఈజ్ ఆల్సో అడ్వైజబుల్ టు బుక్ ప్రాఫిట్ ఏది అప్లై చేసినట్లయితే. ఎందుకంటే కొంతకాలం పోయిన తర్వాత దాని పరిస్థితి చూసి దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. కొంచెం ₹4 ₹10 ఎక్కువ కొనుక్కోవచ్చు, ఏం పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి ఉంది, ఎల్ఐసి కాదు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజంతా ఐపీఓల గురించే మాట్లాడతానేమో మరి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి లైఫ్ మీకు గుర్తుందా? ఇది ఐపీఓ వచ్చింది, తర్వాత స్మాల్ ప్రీమియం వచ్చింది, స్మాల్ ప్రీమియం కూడా ఉంది. కొంతమంది ప్రాఫిట్స్ బుక్ చేశారు, కొంతమంది వదిలేశారు. అది చాలా స్ట్రాంగ్ కంపెనీ, మంచి కంపెనీ అనే విషయం తెలిసిందే కదా. కానీ అది కూడా ఫైనల్గా నేను అనుకోవటం 400-600 రేంజ్లో 300+ అనుకుంటాను, నాకు గుర్తులేదు. ఎందుకంటే నేను 600 ఎక్కడలేండి, ఇది 600 లేదు, 400 అండ్ బిలో కూడా వచ్చినట్టుంది. నాకు ఎందుకని గుర్తుంటే ఒక స్టేజ్లో నేను అంటే ఐపీఓకి చేయను, జనరల్గా ఐపీఓకి అప్లై చేయను, తర్వాత చూద్దాంలే అని. సరే శాంప్లింగ్కి ఇది గ్రోత్ కంపెనీ కదా అని శాంప్లింగ్ కొన్నాను. ఎగ్జాక్ట్గా గుర్తులేదా అంతా, ఏ రేట్లో కొన్నాను కానీ 600 ఎంతో తెలీదు. అది వెళ్ళిపోయింది, పాతాళానికి వెళ్ళిపోయింది. లక్కీగా అంటే స్మాల్ క్వాంటిటీ కదా, ఒకసారి యావరేజ్ చేశాను, ఇంకా వెళ్ళిపోయింది. నాకు గుర్తులేదు కానీ లాస్ట్ పర్చేజ్ 300+ దగ్గర ఎంతో కొన్నట్టు గుర్తు, 300-400. అంత గొప్ప స్ట్రాంగ్ హెచ్డిఎఫ్సి లైఫే దాని అంత దిగొచ్చిందే, కిందకి దిగొచ్చిందే. ఇంకా దేనికి గ్యారంటీ ఉంది? అంటే మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయి కదా, ఎగుడు దిగుళ్ళు, అట్లాంటప్పుడు అదే జరుగుతుంది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ అది రికవర్ అయిన తర్వాత 60%-80% ప్రాఫిట్ వచ్చింది అందులో టోటల్గా. నేను యావరేజ్ చేసుకుంటే 2 సార్లు యావరేజ్ చేశాను. అంటే 2 సార్లు ఎప్పుడు యావరేజ్ చేయను, అది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ కదా అని చెప్పి చేశాను. ఒకసారి యావరేజ్ చేశాను, తగ్గితే మళ్ళీ ఇంకోసారి చేశాను, బాగా తక్కువలో ఆల్మోస్ట్ లోలో యావరేజ్ చేశాను, మళ్ళీ అది పెరిగింది, వెరీ గుడ్ రిటర్న్స్ ఇట్ గేవ్. ఇంకా ఉంది, కొంచెం ఉంచాను, మ్యాక్సిమం ప్రాఫిట్ బుక్ చేసి కొంచెం ఉంచాను, మళ్ళీ ఎప్పుడో మెట్లు దిగి రాకపోద్దా, వచ్చినప్పుడు యాడ్ చేద్దామని. అంతే. అందువల్ల ఏంటంటే ఐపీఓలు వచ్చిన తర్వాత బెటర్ టు బుక్ ప్రాఫిట్స్.
అందులో ఇలాంటి మార్కెట్లు ఇలాంటి కండిషన్స్లో ఐపీఓల్లో ఎలాట్ అయితే ప్రీమియం ఉంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటమే బెటర్. తర్వాత చూడటమే ఏమవుతుందో తెలియదు కదా. మరి లేకపోతే కోల్ ఇండియా పెద్దది, చాలా గొప్పది, చాలా చాలా హైప్ క్రియేట్ చేసి పబ్లిక్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు అది పరిస్థితి ఏంటి? ఐపీఓ ఎంతకి ఇచ్చారు? 2010లో అనుకుంటుంది వచ్చింది. ఇప్పుడు కోల్ ఇండియా రేట్ ప్రైస్ ఎంత ఉంది? సాగింగేనా? మరి భారత్ డైనమిక్స్ తీసుకోండి, మర్చిపోయాను. చూడండి, ఈ భారత డైనమిక్స్ చూడండి. భారత డైనమిక్స్ ఫస్ట్ 2018లో 428 ఎంత ఆఫర్ ప్రైస్ అప్పుడు ఇచ్చింది. 428 రూపాయలకి ఇచ్చారు. ఇప్పుడంట 330కి ఇచ్చేస్తారంట. మళ్ళీ అదే గవర్నమెంట్ అప్పుడు అమ్మేసుకుంది మంచి రేట్లో, ఇప్పుడు కొనేవాళ్ళు లేరు, 330కి ఇచ్చేస్తుందట. గవర్నమెంట్ నీడ్స్ ఫండ్స్ వెరీ మచ్. పైసలు జనరేట్ చేయటంలో చాలా చాలా ఫాస్ట్గా ఉంది. మరి ఐఆర్సిటీసీ చూడండి, ఐఆర్సిటీసీ చాలా మంచి రేటుకి వచ్చింది. అంటే అక్కడి నుంచి మంచి పబ్లిక్ నుంచి ఆదరణ లభించింది, చాలా బాగా పెరిగింది. ఇప్పటికీ కూడా 1300 ఆ రేంజ్లో ఉన్నట్టుంది. మంచి రేటే కదా. బట్ ఐఆర్సిటీసీలో కూడా ఇప్పుడు అమ్ముతారట. ఇది కూడా ఐఆర్సిటీసీ 15% 20% అమ్ముతారట. అందులో రేట్ బాగా మంచి రేట్ వచ్చింది కదా, అట్రాక్టివ్గా ఉంది కదా. కొట్టండి, ఇది కూడా కొట్టిపారేయండి అని కొంత. అందువల్ల ఇప్పుడు ఐఆర్సిటీసీ ఓపెన్ మార్కెట్లో కొనకూడదు. ఎందుకని కొనకూడదు? వాళ్ళు ఇచ్చే ఆఫర్ ప్రైస్ అక్కడ మార్కెట్లో కంటే తక్కువకే ఇస్తారు కదా. అది ఇన్వెస్టర్స్కి అయితే డిస్కౌంట్ కూడా ఇస్తారు కదా. ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ మీలాంటి నాలాంటి వాళ్ళకి అక్కడ తీసుకోవటం బెటర్ కదా. చూసారా, ఐఆర్సిటీసీ అయ్యి బాబోయ్ 3000 అయిపోతుంది, 2500, 3000, 5000 అయిపోతుంది, నాకు దొరకదేమో అని కొంతమంది ఎగబడి కొన్నారు. అబవ్ 1500 కొన్నారు చాలామంది. మంచి కంపెనీలు ఏంటి, పర్వాలేదు, లాంగ్ రన్లో బాగానే ఉంటుంది. బట్ పరిస్థితి అందుకని ఏదైనా ఒకటి మిస్ అయితే ఐపీఓ కంగారు పడవలసిన పని లేదు. ఎక్కడో చోట మళ్ళీ అది దిగి వస్తుంది. ఒక్కో చోట అయితే, కొన్ని చోట్ల అయితే మనం ఎలా ఇరుక్కుపోతామంటే అది చాలా కష్టమైపోతుంది అక్కడి నుంచి పైకి రావడానికి. అలా చాలా ఉన్నాయి. మీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక కంపెనీ ఏదో చూశాను నిన్న మొన్న, స్టెర్లింగ్ విల్సన్ అని. స్టెర్లింగ్ అండ్ విల్సన్, ఇది సోలార్. స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ లిమిటెడ్ ఏదో ఉంది దీని పేరు. ఇది 2019లో ఐపీఓ వచ్చింది. ఎంతకు వచ్చిందండి? 700. దీని ఐపీఓ చాలా ఎక్కువ అండి, 780 రూపాయలు దీని ప్రైస్. ఎగబడి కొన్నారు. అంటే మరీ ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వలేదు, కానీ ఏముందండి, వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైస్ పెట్టేస్తారు. ఐపీఓ అనగానే ఏదో అప్లై చేసేస్తుంటారు కొంతమంది విధిగా, ఏం పట్టించుకోరు, పర్లేదులే అది పెరిగిపోతులే వస్తులే అని. సరే, దాని పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎంత ఉందండి? 270 260 ఉందండి, నేను చూడలేదు. 270 అంత ఉన్నట్టుంది సిఎంపి. ఇప్పుడు 271 అనుకుందాం. 270 ఏమిటి పరిస్థితి? 700 ఇది అంతే. ఇప్పుడు 270 ఉంది. అసలు దీని లోవెస్ట్ 70 రూపీస్. 52 వీక్లో 70 రూపీస్ అండి, 69 అండ్ ఆడ్. అంటే 70 రూపీస్కి వచ్చిందండి 780 రూపాయల షేరు. అంటే 10% మిగిలింది ఐపీఓ. అంటే 15,000 పెట్టిన వ్యక్తికి 1500 వచ్చింది చేతికి. అదే అప్పుడు గన అమ్ముకుంటే, అమ్మాలని పని లేదనుకుంటే చెప్తున్నా. ఇలా చాలా షేర్లు కనపడతాయి మీకు. అందుకని ఐపీఓ రాగానే ఎగబడి గబగబా సబ్స్క్రైబ్ చేసేయటం. కొంతమంది అయితే లక్షలు పెట్టేస్తుంటారు. వస్తాయి, లాటరీలాగా కొన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు ఐఆర్సిటీసీ బాగా రాలేదు, కొన్ని బాగా వచ్చేస్తాయి, కొన్ని రావు. రానివేవో రాకుండా పోతాయి, వచ్చినవేమో ఒక్కోసారి ఇరుక్కుపోతాం, మళ్ళీ బయటపడలేం. ఇప్పుడు చూడండి, స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్. నాకైతే వీళ్ళ ప్రమోటర్స్ ఇంటిగ్రిటీ మీదే డౌట్ వస్తుంది. నేను ఎక్కడో రిపోర్ట్ వచ్చింది, వాళ్ళు ఏదో ఇన్స్టాల్మెంట్లు ఏదో డ్యూ ఉందట, కట్టలేకపోయారట.
కరోనా అండి తర్వాత కడతాం, కంపెనీకి ఇవ్వాలి. అట్లా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇవన్నీ. అందుకని ఏంటంటే ఐపీఓల సంబరం వస్తున్నది. అయితే ఇంకొకటి ఏంటంటే బై ప్రోడక్టు ఈ ఐపీఓలు తర్వాత ఈ సేల్స్ ఉన్నాయి కదా, న్యూ ఫండ్ ఆఫర్ టైపు, ఈ సేల్స్ ఐపీఓస్ తర్వాత ఎగ్జిస్టింగ్ కంపెనీలు ఇప్పుడు చూడండి, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే పనిగా అందులో అమ్ముతాం ఇందులో అమ్ముతాం, ఇది కావాలా అది కావాలా, లెఫ్ట్ అండ్ రైట్ రెడీ టు సెల్. ఇప్పటికే ఇన్వెస్టర్లకి డబ్బులు చాలా వరకు షేర్లో వెళ్ళిపోయినాయి, చాలా కొనేశారు. ప్రాఫిట్లు బుక్ చేసుకుని డబ్బులు దగ్గర పెట్టుకునే వాళ్ళు ఓకే, ప్రాఫిట్లు బుక్ చేసుకుని అలా కొనేసి ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ అనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీయరు, అలా వదిలేస్తారు. అంటే వదిలేయొద్దని నేను అనటం లేదు, లిక్విడిటీ ప్రాబ్లం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇన్ని వస్తున్నాయి, వీటన్నిటికీ డబ్బులు కావాలి. రేపు ఫైనల్గా ఎల్ఐసి వస్తుంది, అప్పుడు మార్కెట్ని బ్రహ్మాండంగా మంచి ఊపులో పెడతారు. మంచి ఎట్లా అంటే రంగరంగ వైభవంగా చక్కగా అలంకరించి మార్కెట్ని మంచి బయన్సీలో పెట్టి మంచి పబ్లిసిటీ ఇచ్చి హడావిడి చేసి ఆ ఆర్టికల్స్ రాయించి వెబ్సైట్లో వాటిలో బ్రహ్మాండంగా రాస్తారు. ఆర్టికల్స్ హడావిడి చేస్తారు. కొంచెం ఎక్కువ ప్రైస్ కొంచెం జాగ్రత్తగా ఎక్కువ ఉండాలి కదా. మరి అప్పుడు అసలు కాస్త కోస్త మిగిలితే చెంబు తప్పలా తాకట్టు పెట్టి కొనేరా బాబు అంటారు చూసారా, అట్లా. అప్పుడు కొత్తగా డీమ్యాట్ అకౌంట్ బోల్డ్ మంది ఓపెన్ చేస్తారు, ఆ కాస్త లిక్విడిటీ కూడా పోతుంది. ఆ తర్వాత గోవిందా శ్రీమతే రామానుజాయ అన్నమాట. అది దట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్, దట్ ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. దానికి ముందుగా మిమ్మల్ని అందరినీ అలర్ట్ చేస్తున్నాను. అందుకని మార్కెట్లో ఈ ఐపీఓల సంబరం పుణ్యమాని మార్కెట్ని భయంకరంగా పడనివ్వరు. మార్కెట్కి స్ట్రెంగ్త్ లేకపోయినా, ఇంతగా మెయింటైన్ చేయవలసిన అవసరం లేకపోయినా ఎక్కువగా పడకుండా జాగ్రత్త పడతారు. మెయింటైన్ అవ్వకపోతే ఐపీఓలు సబ్స్క్రైబ్ అవ్వవు. ఐపీఓలతో పాటు గవర్నమెంట్ బిగ్ కంటెండర్. ఇప్పుడు గవర్నమెంట్ రోజుకోటి అమ్మేస్తున్నది. మనం చూసారా, హాల్లో కొంత అమ్మేస్తున్నామని పెట్టారు అమ్మకానికి. ఫైనల్గా అయితే ఎల్ఐసి చాలా పెద్ద అమౌంట్. భారతదేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో కనీ విని ఎరుగనంత పెద్ద అమౌంట్ ఉంటుంది నేను అనుకోవటం. బికాస్ గవర్నమెంట్ నీడ్స్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్. ఒక పక్క డిఫెన్స్ కూడా గట్టిగా ఖర్చు అవుతున్నాయి అన్ఫార్చునేట్లీ. తర్వాత అది ఒక కొలిక్కి వచ్చేలా లేదు, ఇంత తొందరగా కొలిక్కి రాదు. నేను అనుకోవటం వాళ్ళు కాస్తని బాంబులు వేసుకుని తుపాకీలు మందుగుండులు వాడుకుని తర్వాత 2-3 విమానాలు వీళ్ళు మన వాళ్ళని విమానాలని లేకపోతే డ్రోన్లని హెలికాప్టర్ని కూల్చి అట్లయితే కొంచెం హడావుడి చేసి మళ్ళీ అప్పుడు వస్తారు టాక్స్కి. పెద్ద యుద్ధం భారీగా ఏం చేయరు, ఇలాంటిది ఏదో చేసి కానీ రారు. అలా చేసేటప్పుడు అలా ఏదైనా 2 విమానాలు 3 విమానాలు కూల్చారని అనగానే ఆ వంకన మార్కెట్ని పడేయడానికి ప్రయత్నిస్తారు వీళ్ళు. అందుకని అలర్ట్గా ఉండాలి. యుద్ధం అయితే రాదు అని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. చిన్న కొద్దిగా ఫ్లేరప్ అవడానికి మాత్రం, కొద్దిగా భయపెట్టడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. అందువలన నిన్న చెప్పినట్టే నేను అనుకున్నాను కదా, బయింగ్ మార్కెట్ కాదు, బయింగ్కి వెళ్ళవద్దు అని. అలా అని సెల్లింగ్ చేయమని కాదు, ఎందుకంటే సెల్లర్స్ కూడా లేరు కదా మార్కెట్లో సీరియస్గా. మనమే ఎవరో వెళ్ళటం లేదు, మనమే వెళ్తే ఇరుక్కుపోవండి ఎందుకలాగా. అందుకని సెల్లింగు వెళ్ళొద్దు, బట్ అట్ ది సేమ్ టైం బయింగు అక్కర్లేదు. నో నీడ్ టు బై అట్ దిస్ జంక్చర్. నేను ట్రేడర్స్ గురించి చెప్తున్నాను, ఇన్వెస్టర్స్కి అయితే ఎప్పటి నుంచో చెప్తున్నాను కొనొద్దు అని. ఆ ఎన్ఎండిసి చూడండి, ఎన్ఎండిసి ప్రాఫిట్ బుక్ చేసేసుకోమన్నాను కదా, లేకపోతే ఇప్పుడు ఎంత ఉంది ఎన్ఎండిసి? 90, బిలో 90. ఏమైందంటే, అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని నేను అసలు ముట్టుకోనండి అంటే అది వేరే సంగతి. అదర్వైజ్ పెరుగుతాయి తగ్గుతాయి. అందుకే షార్ట్ టర్మ్ కోసం మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే అది కూడా చెప్పను. ఎందుకని ఈ మార్కెట్ కొలిక్కి రావాలి, ఇంకా రాలేదు, వస్తుంది ఎక్కడో మార్కెట్ ఎక్కడో కొలిక్కి వస్తుంది.
అట్లా కొలిక్కి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. అందుకని ఇప్పుడు బయింగ్ గురించి అది తగ్గింది ఇది తగ్గింది లేదా అది తగ్గుతుంది ఇది కొంటే బాగుంటుంది అది కొంటే బాగుంటుంది అనే ఆలోచనలో పడకండి. కీప్ మనీ. ఎక్కడన్నా బాటమ్ అవుట్ అయిందనుకోండి, కొంచెం తగ్గిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ పంగనామాల దగ్గర బాగా సపోర్ట్ ఉంది కదా, లేదా 11,150 ఆ రేంజ్లో అక్కడ చూద్దాం. అంతేగాని ఆవేశపడి కొనుక్కునే టైం మాత్రం కాదు ఇది. సో ఐపీఓస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓకే, కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ఫార్మ్డ్, బట్ డోంట్ బీ క్రేజీ అబౌట్ బయింగ్. డబ్బులు ఉన్నాయి కదా నేను కొనేస్తాననే ఆ రకమైనటువంటి ఇది కరెక్ట్ కాదు. అసలు నేనైతే ఐపీఓస్ పెట్టవలసి వస్తే ఓకే అయితే ఏ షేర్లోనైనా ప్రాఫిట్ బుక్ చేసుకునే అయితేనే ఐపీఓలో అప్లై చేస్తాను. అది కూడా కొంచెం మంచి టాక్ ఉంటే లేకపోతే చేయను. తర్వాత చూద్దాం, లేదు తొందర ఏం లేదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.